వెల్కమ్ టు జే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్టులపై స్వల్పకాలిక చర్చ. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన చంద్రబాబు ఏపీకి అమరావతి, పోలవరం రెండు కళ్లు వంటివని వెల్లడి. 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తామని ధీమా. రేవంత్ రెడ్డిపై ఈటెల రాజేందర్ తీవ్ర విమర్శలు. ఫార్మాసిటీని రద్దు చేస్తామని చెప్పి ఇప్పుడు కొడంగల్లో ఏర్పాటు చేస్తున్నారని విమర్శ. లగచర్లలో మాపై దాడి జరగలేదని కలెక్టర్లే చెబుతున్నారన్న ఈటెల రాజేందర్. ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని నిలదీత. రంగుల కోసం 101 కోట్లు ఖర్చు చేశారన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మండలి సమావేశాలకు హాజరైన పవన్ సచివాలయాలకు రంగులు వేసేందుకు తొలగించేందుకు 101 కోట్లు అని వెల్లడి. హైకోర్టు ఆదేశాలతో పార్టీ రంగులు తొలగించారని వివరణ. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ విజయోత్సవాలపై మాజీ మంత్రి హరీష్ రావు వ్యంగ్యాస్త్రాలు. ఏం సాధించారని విజయోత్సవాలు జరుపుకుంటున్నారని సీఎంని ప్రశ్నించిన మాజీ మంత్రి. అన్ని వర్గాలను సక్సెస్ఫుల్ గా మోసం చేశారని వ్యంగ్యాస్త్రాలు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు. దాడి చేసిన బీఆర్ఎస్ అగ్రనేత. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే ఏపీ అసెంబ్లీలో నేడు రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై స్వల్పకాలిక చర్చ జరిగింది. సీఎం చంద్రబాబు రాష్ట్రంలోని ప్రాజెక్టులపై సభ్యులకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఏపీకి అమరావతి, పోలవరం రెండు కళ్లు లాంటివని అభివర్ణించారు. పోలవరం ప్రాజెక్టును రాష్ట్రానికి గేమ్ చేంజర్ అని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు ఖచ్చితంగా 45.72 మీటర్లు ఉంటుందని స్పష్టం చేశారు. గత జనవరుల శాఖ మంత్రికి టీఎంసీకి క్యూసెక్లకు తేడా తెలియదని ఎద్దేవా చేశారు. పోలవరం గురించి అడిగితే పర్సెంటా, హాఫ్ పర్సెంటా అని హేళనగా మాట్లాడారని మండిపడ్డారు. గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేవలం 3.08% పనులే చేసిందని అన్నారు. 2014-19 మధ్య కాలంలో పోలవరం ప్రాజెక్టుపై 16,493 కోట్లు ఖర్చు చేశామని చంద్రబాబు వెల్లడించారు. గత సర్కారు పోలవరంపై ఖర్చు చేసింది 4,099 కోట్లేనని తెలిపారు. యాక్ట్ లో చాలా స్పష్టంగా ఉంది. ఆ యాక్ట్ లో పెట్టిన ప్రాజెక్ట్ ని ఇమ్మీడియట్ గా మనకు డబ్బులు వచ్చాయి, పూర్తి అవుతుంది. ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత 55,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టుకి, ల్యాండ్ అక్విజిషన్ కి, R&R కి ఇవన్నిటికి ఖర్చు అవుతుంది. అది కూడా 45.72 మీటర్లు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల దేశ 350 టీఎంసీ నీళ్లు మనం ఉపయోగించుకునే అవకాశం వస్తుంది. కుడి కాలువ ద్వారా 3,20,000 ఎకరాలకు, ఎడమ కాలువ ద్వారా 4,00,000 ఎకరాలకు, మొత్తం కలిసి 7,20,000 ఎకరాలు కొత్త ఆయకట్టు వస్తుంది. 24 లక్షల ఎకరాలు స్థిరీకరణ జరుగుతుంది. 80 టీఎంసీఎఫ్ నీళ్లని గోదావరి నుంచి కృష్ణాకు తరలించే అవకాశం వస్తుంది. 23.44 టీఎంసీ నీటిని విశాఖపట్నం, మిగిలిన ప్రాంతాలకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఇచ్చే అవకాశం వస్తుంది. 960 మెగావాట్ల విద్యుత్ కూడా మనకు సమకూరుతుంది. ఈ రోజుట్లో హైడల్ చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ దేశ సోలార్, విండ్ ఎనర్జీకి హైబ్రిడ్ కావాలంటే హైడల్ కూడా అవసరం. ఇది కూడా వచ్చే అవకాశం వస్తుంది. కుడి ఎడమ కాలువ ద్వారా 540 గ్రామాలకు తాగునీరు, 29 లక్షల మందికి నీళ్లు అందించే అవకాశం వస్తుంది అధ్యక్ష. ఇది కాకుండా ఈ కాంపోనెంట్స్ అన్ని కూడా మీరు ఒకసారి చూసినప్పుడు మొత్తం ఇప్పటి వరకు మీరు చూస్తే సివిల్ వర్క్స్ అయితే నేను ఇంకా డీటెయిల్స్ అని వెళ్ళడం లేదు. ఈ రోజు మీరు ఒక్కసారి చూస్తే 16,493 కోట్ల రూపాయలు 2019 ఖర్చు పెడితే ఇప్పుడు మే వరకు చూసినప్పుడు 21,489 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే 4,993 కోట్లు మాత్రం ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన దేశం నేను ఒకే విషయం ఈ సభ ద్వారా అందరికీ తెలియజేస్తున్నా. ఈ పోలవరం అనేది మనందరి బాధ్యత. ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని ఒక నిర్దిష్టమైన టైం ప్రకారం దీన్ని పూర్తి చేస్తాం. 2024 మళ్లీ నేను సీఎం అవుతానే మొట్టమొదటిసారి నా విజిట్ పోలవరానికి వెళ్ళా. ఢిల్లీలో పోయి మొట్టమొదటిసారి నేను మాట్లాడింది పోలవరం గురించే మాట్లాడా. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన అవసరం, దీని ప్రాముఖ్యత ఎంత అనేది ప్రతి ఒక్కరు అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ నేత మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముచ్చర్లలో ఫార్మాసిటీ భూసేకరణ సమయంలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు హద్దే లేదని, కానీ ఇప్పుడు మాట మార్చుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఫార్మాసిటీని రద్దు చేస్తామని కూడా మేనిఫెస్టోలో పేర్కొందని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ఇచ్చిన హామీలనే నెరవేర్చడం లేదని విమర్శించారు. ఫార్మాసిటీని రద్దు చేస్తామని ఎన్నికలకు ముందు చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా కొడంగల్లో ఏర్పాటు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రజాపాలన సంబరాలు జరుపుకోవడాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అబద్దాల పునాదుల మీద రేవంత్ రెడ్డి పాలన కొనసాగిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ప్రజలు కూడా చర్చించుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఇవాళ ఫార్మాసిటీని రద్దు చేస్తా అని చెప్పిన మీరు, ప్రజాభిప్రాయ సేకరణతో మేము నిర్ణయం తీసుకున్నాను. మీరు కొడంగల్లో ఎందుకు మళ్ళీ మీరు ప్రజలు గత 8 నెలలుగా మాకు ఫార్మాసిటీ వద్దు, మా గ్రామాలలో మా చిచ్చు పెట్టకండి, మాకు ఇక్కడ ఎకరం భూమి 40 నుంచి 60 లక్షలు ఉన్నది, మీరు ఇస్తా అంటున్న డబ్బు 8 లక్షలు 10 లక్షల రూపాయలు, ఈ డబ్బు మాకు వస్తే తాగి ఖర్చు పెట్టుకుంటాం, భూమి నుంచి వేరైపోతే దిక్కులేని పక్షులం అయిపోతాం, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇక్కడ గ్రామాల్లో ప్రజలకి అక్కడ చేర్చుకొని అన్నం పెట్టగలిగే తల్లికి భూతాల్ని మాత్రమే, ఎందుకు ఈ భూముల మీద మీరు కన్నేసిందని చెప్పి రైతులు ససేమిరా ఇవ్వనని చెప్పిండ్రు. వాళ్ళకు వాళ్ళే పాదయాత్రలు చేసిండ్రు, వాళ్ళకు వాళ్ళే ధర్నాలు చేసుకున్నారు. కనపడ్డ వాళ్ళందరికీ దరఖాస్తు ఇచ్చి కాళ్ళు మొక్కిళ్ళు దండం పెట్టిండ్రు. చివరికి ఇంత జరిగినా కూడా ప్రభుత్వం వెనుకకు తగ్గకుండా బెదిరించుడు, మీరు కనుక ఇవ్వకపోతే మీ అంతు చూస్తామని చెప్పి చేయడం ఇవన్నీ జరిగినాయి. జరిగిన తర్వాత మొన్న మళ్ళీ కలెక్టర్ గారు ప్రజాభిప్రాయ సేకరణ కోసం పోయింది. అంటే ఇంత జరిగిన తర్వాత కూడా పోకూడదు. వాస్తవంగా అక్కడి ప్రజానికం అంతా కూడా మేము 8 నెలలుగా మొరబెట్టుకున్నా మమ్మల్ని పట్టించుకొని మీరు ఇవాళ మా పల్లెలకు ఎట్లా వస్తుందని చెప్పి వాళ్ళను ఎలగొడితే స్వయంగా కలెక్టర్ గారే చెప్పిండ్రు మా మీద దాడి జరగలేదని చెప్పి. వాళ్ళని ఆ ప్రజల మీద 100 మంది పోలీసులు రాత్రిపూట దాడి చేసి ముసుగులు కట్టుకొని వాళ్ళ ముఖాల మీద బట్టలు కప్పి వాళ్ళు హింసించినటువంటి తీరు ఇవాళ యావత్ తెలంగాణ సమాజం, గిరిజన సమాజం కావచ్చు, దళిత సమాజం కావచ్చు, పేద రైతాంగం కావచ్చు కన్నీళ్ళు పెడతా ఉంది. వాళ్ళు అనుకుంటున్నారు ఈ లగిచెర్ల చుట్టుపక్కల 4 ఊళ్ళకు సంబంధించిన సమస్య అనుకుంటున్నారు. కానీ ఇవాళ వాళ్ళకైంది గతి, రేపు మాకైతేనటువంటి భయం ఉన్నది వాళ్ళకి. ఇప్పటికే పోలేపల్లిలో భూములు కోల్పోయినటువంటి రైతులకి ఇవాళ ఈయన చెప్పినట్టు వాళ్ళు చెప్పినప్పుడు ఉద్యోగాలను కూడా మీకే ఇస్తామని, ఏ ఉద్యోగాలు లేవు. కప్పులు కడిగే ఉద్యోగాలు, టాయిలెట్ కడిగే ఉద్యోగాలు, లిఫ్ట్ బాయ్లుగా ఉండేవాళ్ళు, అంట్లు తోమేవాళ్ళు, అటెండర్ నౌకరు తప్ప ఏ నౌకరు కూడా లేదు వాళ్ళకి. మళ్ళీ ఆ పోలేపల్లె సెజ్జులో పనిచేస్తున్న వాళ్ళు కూడా బయట రాష్ట్రాలకు వెళ్ళి ఎక్కడో వచ్చిన తప్ప అక్కడ కాదు. వీళ్ళు అన్న మాట ఏంటంటే, అయ్యా మేము ఇయ్యమని చెప్పిన తర్వాత కూడా ఎందుకు మమ్మల్ని ఇంత హింస పెడుతున్నారు, ఎందుకు పదే వస్తున్నారని చెప్తే ఇవాళ ఆ 8 నెలల పాటు ఉద్యమం నడిపినటువంటి వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి జైల్లో వాళ్ళు పోలీస్ స్టేషన్ తీసుకుపోయి 3rd డిగ్రీ ప్రయోగించారు. ఈ కాలు మీద 3 కూర్చున్నారట పోలీసు వాళ్ళు, ఇది కాలు మీద 3 కూర్చున్నారట. ఆ టైర్ల రబ్బర్లతో కట్టినటువంటి వాళ్ళ 3rd డిగ్రీ వాడేటువంటి వాటితోటి 2 గంటల పాటు 2 అవర్స్ కన్నీళ్లు పెడుతున్నా, మొత్తుకున్నా. అంటే వాళ్ళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శాసన మండలి సమావేశాలకు హాజరయ్యారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రామ సచివాలయాలకు రంగుల అంశంపై మండలిలో ఆయన సమాధానం ఇచ్చారు. గతంలో సచివాలయాలకు రంగులు వేసేందుకు, వేసిన రంగులు తొలగించేందుకు 101.81 కోట్లు ఖర్చు చేశారని వెల్లడించారు. రంగులు వేసేందుకు 49.8 కోట్లు, రంగులు తొలగించేందుకు 52.73 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. ఇతర కార్యాలయాలకు కూడా రంగులు వేశారని, ఆ ఖర్చులు సంబంధిత శాఖలు తెలియజేస్తాయని పవన్ తెలిపారు. హైకోర్టు ఆదేశాలతో పార్టీ రంగులు తొలగించి నిర్దేశిత రంగులు వేయడం జరిగిందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు SWPC నిర్మించని 2518 గ్రామ పంచాయతీల్లో 2025-26 సంవత్సరాల్లో నిర్మాణాలు చేపట్టబడుతున్నాయి. అలాగే రాష్ట్రంలో నిర్మించిన 10,808 SWPCలో 9,342 పనిచేస్తున్నాయి. పూర్తిగా పనిచేసేవి 5,556, పాక్షికంగా పనిచేసేవి 3,826. పాక్షికంగా పనిచేసే
826 SWPCలు మార్చి 25 నాటికి పూర్తిగా పనిచేసే స్థితికి అప్గ్రేడ్ చేయబడతాయి. 1426 పనిచేయని SWPCలని మార్చి 2025 నాటికి పనిచేసే స్థితికి పునరుద్ధరించడం అవుతుంది. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకి చెత్త నుండి సంపద సృష్టి కేంద్రాలుగా క్రమం తప్పకుండా నిర్వహించేందుకు వీలుగా ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుంది. తద్వారా 2026 చివరి నాటికి అవి స్వయం సమృద్ధిగా మారుతాయి. కేంద్ర 15వ ఆర్థిక సంఘం నిధులు మరియు గ్రామ పంచాయతీలు సాధారణ నిధులు SWPCల కార్యకలాపాలు మరియు నిర్వహణకు కేటాయించబడ్డాయి. ఏపీ మార్క్ఫెడ్ భాగస్వామ్యంతో వర్మీ కంపోస్ట్ విక్రయాన్ని ప్రోత్సహించడం అవుతున్నది. అలాగే PR1 యాప్ ద్వారా SWPCలు ప్రయోజనాత్మక స్థితి క్రమం తప్పకుండా పర్యవేక్షించబడుతుంది. ఓన్లీ కూర్చోండి ఉప ముఖ్యమంత్రి గారు చెప్పండి, ప్లీజ్ కూర్చోండి. ల్యాండ్ ఎక్వేషన్ చేస్తే మాత్రమే I'll answer for that, sir. I'll answer for that. ప్లీజ్ కూర్చోండి. దానికి సమాధానం చెప్తాను. గౌరవ సభ్యులు లేవనెత్తిన ప్రశ్నకి అధ్యక్ష, ఇది ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ, ప్రాథమిక బాధ్యత. స్వచ్ఛమైన నీరుతో పాటు గ్రామాలు స్వచ్ఛంగా శుభ్రత ఉండటం చాలా ఇది మనందరి బాధ్యత. ఓకే, ఈ ప్రభుత్వం రాగానే గౌరవ సభ్యులు లేవనెత్తింది అసలు ఇంత చెత్త కలెక్ట్ అవుతా ఉంది. మెయిన్ మనకున్న సమస్య మనకి సరైన స్థలాలు లేవు దానికి సేకరించడానికి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన అధికారులతో కూడా కూర్చొని చెప్పింది ఏంటంటే, ఇప్పుడు మల్టీగ్రేడ్ వాటర్ స్కీమ్ లాగా అసలు మొత్తం మండల్ హెడ్ క్వార్టర్స్ గా ఉండి మెయిన్ ఈ డంపింగ్ యార్డ్స్ కి సంబంధించి ప్రతి గ్రామం నుండి ప్రత్యేకంగా కొన్ని బండ్లు పెట్టి చెత్తను సేకరణ, ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని గ్రామాల్లో స్థలాల సేకరణ కొంచెం కష్టంగా, ఎందుకంటే కనీసం స్కూల్స్ కూడా సెంటు భూమి లేని గ్రామ పంచాయతీలు ఉన్నాయి అధ్యక్ష. అందుకని ప్రత్యేకించి మేము ఆలోచిస్తుంది ఏంటంటే, ప్రతి ఒక 10-12 గ్రామాలని ఒక ఉమ్మడిగా తీసుకొని వాటికి సంబంధించి ఒక కామన్ డంపింగ్ యార్డ్ ని తీసుకొని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా వరంగల్ వేదికగా నిర్వహించతలపెట్టిన విజయోత్సవాలపై మాజీ మంత్రి బీఆర్ఎస్ అగ్రనేత టి హరీష్ రావు సెటైర్లు వేశారు. విజయోత్సవాలు కాదు అపయోజోత్సవాలు జరపండి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను సక్సెస్ఫుల్ గా మోసం చేసిందని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ వేదికగా అన్ని వర్గాల ప్రజలకు క్షమాపణలు చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. హైదరాబాద్ స్థాయిలో వరంగల్ ను అన్ని అంశాల్లో అభివృద్ధి చేస్తామని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఈ మేరకు మంగళవారం హనుమకొండలో జరిగిన ప్రజాపాలన ప్రజా విజయోత్సవ సభలో ఆమె ప్రసంగించారు. తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో చాలా మంది ముఖ్యమంత్రులను చూశారని తెలిపారు. అందులో అభిమానించే సీఎంలు దివంగత నేత వైఎస్ఆర్ అని, తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అని కొన్నాడు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాజీ కేసీఆర్ దగ్గర పనిచేసినట్లు గుర్తుకు చేశారు. ఆయన వరంగల్ కు ఎన్నో హామీలు గుప్పించారు, కానీ ఒక్కటి కూడా అమలు చేయలేదని మంత్రి విమర్శించారు. వరంగల్ ను మంచి నగరంగా అభివృద్ధి చేద్దామని సీఎం రేవంత్ రెడ్డి తనకు ఎప్పుడూ చెప్తుంటారని అన్నారు. ఆయనతో ఎప్పుడు వెహికల్లో ఎక్కినప్పుడు కూడా ఆయన ఒకటే మాట చెప్పేవాడు, అక్క హైదరాబాదు మనం ఏమి చెయ్యలేము, కానీ వరంగల్ నగరాన్ని మాత్రం మనం ఏ విధంగా అంటే ఆ విధంగా రూపుదిద్దుకునే అవకాశం ఉంది. కాబట్టి వరంగల్ని ఎన్ని ఫండ్స్ అయినా కూడా ఇచ్చి ఒక మంచి పట్టణంగా తీర్చిదిద్దడానికి మన వంతు సహాయం సహకారం తప్పకుండా ప్రభుత్వం నుంచి ఉంటుంది. దానికి మాస్టర్ ప్లాన్ అనేది చెయ్యాలని వారు కోరడం జరిగింది. మరి మా ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు ఇక ఆయన పట్టుకున్నాడంటే ఉడుపు పట్టే వదిలిపెట్టాడు. ఇక అధికారుల వెంటపడి వేటాడి మరి మమ్మల్ని పదే రివ్యూ మీటింగ్స్ పెట్టించి మాకు ఒక ప్రణాళిక అంటూ సిద్ధం చేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. మరి ముఖ్యమంత్రి 19వ తారీఖు వస్తున్నారు అంటే జనరల్గా ఏదో మహిళలకు సంబంధించిన మీటింగ్ పెట్టి వెళ్ళిపోతారేమో అని నేను అనుకున్నాను. కానీ గత వారం రోజుల నుంచి సెక్రటేరియట్లో జరిగిన హడావిడి అంతా ఇంత కాదు అని చెప్పక తప్పదు. అన్ని డిపార్ట్మెంట్స్ కూడా అలర్ట్ అయిపోయాయి. ఒక డిపార్ట్మెంట్ తర్వాత ఒక డిపార్ట్మెంటు వరంగల్లో ఏమేమి అవసరం ఉన్నాయని చిన్న పనులను కూడా చూసి వాటిని వివరాలు తెప్పించుకొని వాటన్నిటికీ కూడా జీవో ఇచ్చి
దాదాపు ఈరోజు 4,500 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తూ జీవోలు ఇచ్చి ఈరోజు ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం చేసినందుకు ఈ వేదిక మీద నుండి మరి సీఎం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మా వరంగల్ ప్రజల తరఫున తెలియజేస్తా ఉన్నానన్నా. మీ నమ్మకాన్ని వమ్ము చెయ్యము. తప్పకుండా ఈ యొక్క వరంగల్ నగరాన్ని పట్టణంగా రూపుదిద్దడానికి ఇక్కడి మంత్రులుగా సీనన్న గారి నాయకత్వంలో మేము తప్పకుండా మీరన్న ఆశయాన్ని సాధించడానికి ముందుకెళ్తాము. మరి తప్పకుండా ఈ వరంగల్ నగర అభివృద్ధికి, ఎందుకంటే ఎయిర్పోర్ట్ అనేది దశాబ్దాల కళ. ఎయిర్పోర్టు కళను ఎవ్వరు కూడా సహకారం చేయలేకపోయారు. అది ఈరోజు మన రేవంత్ రెడ్డి అన్న వల్ల అవుతుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది కూడా మా వరంగల్ ప్రజల కళ, అది కళగానే మిగిలిపోతుంది అనుకున్నా. కానీ ఈరోజు దాన్ని నిజం చేసినందుకు మిమ్మల్ని ఈ వేదిక మీద నుంచి మా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా మీరు చాలా శంకుస్థాపనలు చేశారన్న వాటితో వరంగల్ నగరం అంతా కూడా సుందరంగా తీర్చిదిద్దబడుతుంది. వాటన్నిటిని కూడా దగ్గరుండి నాణ్యమైన పనులతో అవినీతి జరగకుండా ముందుకు తీసుకుపోయే విధంగా అధికారులతో మేము కమ్యూనికేట్ చేసుకొని మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి నాయకత్వంలో తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ, ఇదే ఆదరణ, ఇదే ఆప్యాయత, ఇదే ప్రేమ మా మీద ఎప్పుడు ఉండాలని, మమ్మల్ని ఆశీర్వదిస్తూనే ఉండాలని కోరుకుంటూ, మళ్ళీ మీకు మరి నిధులు విడుదల చేసినందుకు మా బట్టెనకు పాపం బట్టెన వెనకాల పడతా ఉంటా, అన్న ఒక్క రూపాయి కూడా ఇవ్వని. పాపం బట్టెన కూడా ఈరోజు 4,500 కోట్ల రూపాయలు విడుదల చేసినందుకు వారికి కూడా వేదిక మీద నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి సెలవు తీసుకుంటా ఉన్నాను. మొదటి సమావేశంలోనే టీటీడీ పాలక మండలి సంచలన నిర్ణయాలు తీసుకుంది. మొదటగా శ్రీవారిని ట్రస్టును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. శ్రీవారి దర్శనం కోసం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే సామాన్య భక్తులకు 2-3 గంటల్లోనే దర్శనం కలిగించేలా ఏర్పాట్లు చేసేందుకు చర్యలు తీసుకోనుంది. అదేవిధంగా టీటీడీలో విధులు నిర్వహిస్తున్న అన్యమత ఉద్యోగులను వీఆర్ఎస్ ఇవ్వాలని, లేని పక్షంలో ఇతర ప్రభుత్వ శాఖల్లోని బదిలీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే తాజాగా టీటీడీ పాలక మండలి తీసుకున్న నిర్ణయాలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాలను తాము స్వాగతిస్తున్నామని అన్నారు. కొత్తగా ప్రవేశపెట్టబోయే సంస్కరణలు ఆహ్వానించదగిన పరిణామమని అన్నారు. అన్యమత ఉద్యోగులను టీటీడీలో పని చేయనివ్వకుండా ఇతర ప్రభుత్వ శాఖలకు ట్రాన్స్ఫర్ చేయడం సబబేనని తెలిపారు. 2 తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రముఖ ఆలయాల్లో ఇలాంటి పద్ధతిని అవలంబిస్తున్నారంటూ ప్రభుత్వాలను కోరుతున్నారని కిషన్ రెడ్డి అన్నారు. కొన్ని నిర్ణయాలు నేను మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నాను. తిరుమల తిరుపతి దేవస్థానంలో దైవ సన్నిధిలో, ఏదైతే తిరుమలలో దైవ సన్నిధిలో హిందూయేతరులు ఎవరు కూడా పని చేయకూడదు. వాళ్ళు ఎవరైనా పనిచేస్తున్నట్టయితే, హిందూయేతరులు ఎవరైనా ఉంటే వారిని ఇతర ప్రాంతాలకు మరి ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ సేవలు ఉపయోగించుకోవచ్చు. టీటీడీ బోర్డు అమలు చేయాలని నిర్ణయించడము నేను మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాను. ఇది మంచి నిర్ణయము. చాలా రోజుల నుంచి కూడా చాలామంది ఆ రకంగా డిమాండ్ చేస్తున్నారు. ఇందులో ఏ రకమైనటువంటి పొరపాటు లేదు. టీటీడీ రూల్స్లోనే ఆ రకంగా ఉంది. కాబట్టి ఎక్కడైనా సరే హిందూ దేవాలయాల్లో, ముఖ్యంగా దైవ సన్నిధిలో మరి హిందువులే ఉండాలి. అదేవిధంగా మిగతా ప్రార్థన మందిరాలు ఏవైతే ఉంటాయో అక్కడ కూడా వాళ్ళ ప్రార్థన మందిర మూల కేంద్రాలలో ఆ మతస్థులు ఉన్నట్లయితే బాగుంటుందనే విషయాన్ని ఇది అనేక రోజులుగా చర్చ జరుగుతున్నది. ఈరోజు టీటీడీ ఆ నిర్ణయం తీసుకోవడము చాలా సంతోషము. నేను రాష్ట్ర ప్రభుత్వాలను కూడా కోరుతా ఉన్నాను. అనేక దేవాలయాలలో కూడా మరి దైవ సన్నిధిలో ఇతర మతస్థులు ఉన్నట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. అది దృష్టిలో పెట్టుకొని ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా మరి ఆ రకంగా ఏ మతస్థుల మందిరం ఉంటుందో ఆ దైవ సన్నిధిలో ఆయా మతస్థులు ఉంటేనే బాగుంటుంది అనేటువంటిది నా అభిప్రాయము. కాబట్టి ఆ దిశలో ఆలోచన చేయాలి. అదేవిధంగా ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో మరింతగా పవిత్రత చేకూరే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కేంద్రంగా ఈరోజు మరి ఒక నడిచి వచ్చేటువంటి, ఒక గ్రామాల నుంచి నడిచి వచ్చేటువంటి భక్తులతో పాటు ప్రత్యేక విమానాలలో కూడా వచ్చేటువంటి భక్తులు వస్తూ ఉంటారు. కాబట్టి అన్ని వర్గాలు కూడా, అన్ని రకాల భక్తులకు కూడా ఆయా సౌకర్యాలు కల్పించాలి, దైవ దర్శనం కల్పించాలి, ఉచిత ప్రసాదం కావచ్చు, ఉచిత భోజనం కావచ్చు. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీని పూర్తిగా పక్కకు పెట్టిందని మాజీ మంత్రి విడుదల రజనీ విమర్శలు గుప్పించారు. రజనీ మీడియాతో మాట్లాడుతూ కూటమి పాలనలో ఆరోగ్య ఆసరా ఊసులేదని, సురక్ష ప్రస్తావన లేదన్నారు.
ఫ్యామిలీ డాక్టర్ పథకం లేదు, నాడు నేడు లేదని, కొత్త మెడికల్ కాలేజీలు లేవని విమర్శించారు. 108, 104 సేవలు అట్టకెక్కాయని విమర్శించారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆరోగ్యాంధ్రప్రదేశ్ గా మెడికల్ హబ్ గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. వైద్యం ఖరీదైన నేటి రోజుల్లో జగన్ అమలు చేసిన ఆరోగ్య పథకాలు పేదలకు ఎంతగానో ఉపయోగపడ్డాయన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో పేదల ఆరోగ్యం గాలిలో దీపమైందని, ప్రజలు దీనిపై ఒకసారి ఆలోచన చేయాలని రజనీ సూచించారు. వాళ్ళకున్న ఏ సమస్యని, ఏ బాధని ఏ ఆఫీసర్ కి కూడా చెప్పుకునేటువంటి స్వేచ్ఛ మాకు లేదా? పెడితే ఈ సెక్షన్లో పెట్టేవి. ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఒకసారి వాళ్ళ యొక్క మనస్సాక్షిని వాళ్ళే ప్రశ్నించుకోవాలి. నేను అర్థం చేసుకోగలుగుతున్నా, కానీ ఇంత దారుణమా? అంటే ఎక్కడి నుంచో ఒక రాజకీయ నాయకుడు ఫోన్ చేసి ఇలాంటి ఈ సింగారెడ్డి కోటిరెడ్డి నా టార్గెట్, అరడజన్ కేసులు పెట్టుకుంటారో, డజన్ కేసులు పెట్టుకుంటారో, ఏం సెక్షన్లు పెట్టుకుంటారో పెట్టుకోండి, తీసుకొచ్చి లోపలేయండి అని ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తే ఆ ప్రెజర్కి పోలీసులు ఈ విధంగా, అధికారులు ఈ విధంగా సెక్షన్లు పెట్టి జైలుకి ఇరుస్తారండి? ఇదెక్కడ న్యాయం? ఇదెక్కడ సంస్కృతి? ఇంత చెడు సంస్కారానికి, ఇంత చెడు కల్చర్ని మీరు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇళ్లకాలం ఇదే ప్రభుత్వం కాదు. నేను హెచ్చరిస్తున్నాను ప్రతి ఒక్క ఆఫీసర్లని, ఎల్లకాలం ఇదే ప్రభుత్వం కాదు. అలాగే లోపల మా సతన్పల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి రాజశేఖర్ రెడ్డి అనే సోషల్ మీడియాకి చెందినటువంటి కుర్రాడిని కూడా, అతన్ని కూడా మేము పరామర్శించడం జరిగింది. అతను కూడా ఇదే బాధ చెప్తా ఉన్నాడు. ఎక్కడెక్కడి నుంచో కేసులు పెడుతున్నారు, ఎక్కడెక్కడి నుంచో ఏవో సెక్షన్లు అంటున్నారు, అసలు కనీసం నాకు సంబంధం లేని వాటిలో కూడా నన్ను లాగుతున్నారు ఏంటని చెప్పి అబ్బాయి చెప్తా ఉన్నాడు. ఏమవుతుందండి అసలు? ఈరోజు ప్రశ్నించే గొంతే ఉండొద్దు, ఈ ప్రశ్నించే గొంతులో గొంతు నొక్కేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంటుంది. ఈ ప్రభుత్వము ఏవైతే మోసపు హామీలు ఇచ్చి సూపర్ 6 అని అవని ఇవని చెప్పి మరి ఏ విధంగా అధికారంలోకి వచ్చారో, వాళ్ళు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా వాళ్ళు చెప్పినటువంటి, వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు, వాళ్ళు చెప్పినటువంటి మేనిఫెస్టో, వాళ్ళు చెప్పినటువంటి సూపర్ 6ల మీద ఏమాత్రం కూడా దృష్టి పెట్టలేదు. పైగా వాళ్ళు పెద్దగా చేసేటువంటి నమ్మకం కూడా ప్రజలకు కలగట్లేదు. ప్రజలకు కూడా ఒక ఆలోచనకు వచ్చారు, ఇవన్నీ కూడా ఈ అయ్యేవి కాదు, అనవసరంగా మోసపోయామనేటువంటి ఆలోచన ఆల్రెడీ ప్రజలకు వచ్చేసింది. ఏంటా అని ప్రశ్నిస్తే ఈ సోషల్ మీడియా వాళ్ళందరినీ కూడా ఈ విధంగా ఇబ్బందులు పెట్టి, ఈ విధమైనటువంటి హరాస్మెంట్ గురి చేసి, ఈ విధంగా జైలు పాలు చేసి మానసికంగా వాళ్ళని దెబ్బతీయడం, వాళ్ళ కుటుంబ సభ్యులు దెబ్బతీయడం. కానీ ఒకటే చెప్తా ఉన్నాను, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీరు ఒక కొత్త సాంప్రదాయాన్ని, ఒక చెడు సాంప్రదాయాన్ని ఏదైతే ఒక దానికి దారితీస్తూ ఉన్నారో ఇది కూడా కరెక్ట్ కాదు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. కానీ ఎవరూ కూడా మీరేదో పెట్టారని భయపడి, అధైర్యపడి ఏదో అని మీరు అనుకుంటే మాత్రం తప్పే. ఎవ్వరూ కూడా భయపడే పరిస్థితిలో లేరు. ధైర్యంగా ఎదుర్కొంటాం. మా నాయకుడు జగనన్న మాకు అండగా ఉన్నాడు. అందరూ ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఎదుర్కొందాము. మళ్ళా మనకు మంచి రోజులు వస్తాయి. ఈ అన్నీ కూడా భయపడే రకాలం కాదు. మేము ఇంకా ధైర్యంగా నిలబడతాం, ఇంకా కలిసికట్టుగా పోరాడతామని తెలియజేసుకుంటున్నాను. నిజ నిర్ధారణకు లగచర్ల వెళ్తున్న మహిళా సంఘాలను అడ్డుకున్నందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. లగచర్లలో నిర్బంధాన్ని ఎత్తివేసి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని కోరారు. లగచర్లలో అర్ధరాత్రి జరిగిన ఆడబిడ్డలపై దమనకాండే కాదు, పట్టపగలు వెళ్లిన మహాసంఘాల నేతలపైన దౌర్జన్యమా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నిజ నిర్ధారణకు వెళ్లిన వారిని కాంగ్రెస్ ఎందుకు అడ్డుకుంటోందని, వాస్తవాలను తొక్కిపెట్టాలని ఈ సర్కార్ ఎందుకు ప్రయత్నిస్తోందని నిలదీశారు. సీఎం సొంత ఇలాఖాలో ఇంతటి నిర్బంధం ఏమిటి? కొడంగల్ ఏమైనా పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉందా, లేక లగచర్ల చైనా బార్డర్లో ఉన్న కల్లోలిత ప్రాంతమా అని మండిపడ్డారు. 10 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారని, కొడంగల్కు వెళ్లే అన్ని దారుల్లో పోలీసులు పహారా ఏర్పాటు చేయాలన్నారు. Lagacherla, absolute silence from the nation. They beat up women in the middle of the night at 1 a.m. and 2 a.m. Absolute silence from Congress Party and Rahul Gandhi. They molest the women. Absolute silence from the national capital. They arrest men and children
illegally. Absolute silence. They are being tortured in custody. We hear nothing from Rahul Gandhi. So I ask him, Mr. Gandhi, Pradhan Mantri Modi ji, leader of opposition hai aur aap Pradhan Mantri hain. What does it take for you to break your silence? Why are you both not talking about Lagacharla? Why are you not talking about these atrocities that are being committed by the Congress government in the Chief Minister's own constituency in Korangal? What are you waiting for? Are you waiting for houses to burn? Are you waiting for people to die? Do you want a massacre to happen so that you actually open up and speak? Will you be silent till then? What is happening in Lagacharla is no less than what is happening in Manipur or Lakshadweep. We urge the media to break this story, to bring it to the attention of the nation. We urge Rahul Gandhi, whose party is running Telangana today, whose chief minister is representing Korangal, where these atrocities are happening, to respond, to rise to the occasion. बार बार ये कहना गला फाड़ फाड़ के कि हम संविधान के रक्षक हैं, हम आदिवासी पिछड़े और ओबीसीज के मददगार है, लिप सर्विस से कुछ नहीं होता। आप अपना साइलेंस तोड़िए, आपके चीफ मिनिस्टर को आदेश दीजिए, बोलिए उनसे कि इनसे बात करें, इन बहनों से, और उनकी दर्द समझे, उनकी दुख समझे और कुछ कीजिए उस बारे में। मैं कभी का एक बार मैं कंफ्यूज हो जाता हूं, ये राहुल गांधी जी एक आदमी है कि उनमें एक और आदमी छुपा हुआ है, क्योंकि उनका कहना कुछ है और करना उनकी गवर्नमेंट की कुछ और ही है। हमें नहीं समझ आता कि क्या दोगलापन आपका है। मुझे ये भी एक समझ नहीं आता कि आप वादे तो काफी करते हो, बातें भी काफी करते हो। आप कह रहे थे अभी 2-4 मिनट पहले, हमने आपको वीडियो दिखाया कि जो भू अधिग्रहण एक्ट आपने लाया, उसके तहत आज हिंदुस्तान में हर गरीब को एक राहत मिलती है। पर आप यहां जो गरीब बैठे हैं उनकी दर्द समझें। वो अपनी जमीन देना नहीं चाहते क्योंकि उनकी एक एकड़ जमीन 60-70 लाख वाली है और आपकी गवर्नमेंट देना चाहती है 8 या 10 लाख। तो ये कहां की इंसाफ है? आपकी गवर्नमेंट क्यों नहीं बात करती? आप इतने लंबे लंबे भाषण देते हो, झारखंड में, महाराष्ट्र में अदानी के खिलाफ, अंबानी के खिलाफ, क्रोनी कैपिटलिज्म के खिलाफ। हो क्या रहा है तेलंगाना में? वही तो हो रहा है। एक फार्मा विलेज, एक चीफ मिनिस्टर के अलिजेडली उनकी ఏపీ అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్టులపై స్వల్పకాలిక చర్చ. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన చంద్రబాబు ఏపీకి అమరావతి, పోలవరం 2 కళ్లు వంటివని వెల్లడి. 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తామని ధీమా. రేవంత్ రెడ్డిపై ఈటెల రాజేందర్ తీవ్ర విమర్శలు. ఫార్మాసిటీని రద్దు చేస్తామని చెప్పి ఇప్పుడు కొడంగల్లో ఏర్పాటు చేస్తున్నారని విమర్శ. లగచర్లలో మాపై దాడి జరగలేదని కలెక్టర్లే చెబుతున్నారన్న ఈటెల రాజేందర్. ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని నిలదీత. రంగుల కోసం 101 కోట్లు ఖర్చు చేశారన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మండలి సమావేశాలకు హాజరైన పవన్ సచివాలయాలకు రంగులు వేసేందుకు తొలగించేందుకు 101 కోట్లు అని వెల్లడి. హైకోర్టు ఆదేశాలతో పార్టీ రంగులు తొలగించారని వివరణ. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ విజయోత్సవాలపై మాజీ మంత్రి హరీష్ రావు వ్యంగ్యాస్త్రాలు. ఏం సాధించారని విజయోత్సవాలు జరుపుకుంటున్నారని సీఎంని ప్రశ్నించిన మాజీ మంత్రి. అన్ని వర్గాలను సక్సెస్ఫుల్ గా మోసం చేశారని వ్యంగ్యాస్త్రాలు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు, దాడి చేసిన బీఆర్ఎస్ అగ్రనేత. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జే న్యూస్.